టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు సంబంధించి ఇవాళ తొలి జాబితా విడుదల కానుంది. మరికొద్ది గంటల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫస్ట్ లిస్ట్ లో అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. 60 నుండి 70 మంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది. 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన అభ్యర్థుల్ని అనౌన్స్ చేయబోతున్నారు. దాదాపు అన్ని కీలక స్థానాల్లో అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా తయారైనట్టు సమాచారం. బీజేపీతో పొత్తు అంశం తేలనప్పటికీ వివాదం లేని ఖచ్చితంగా పోటీ చేయాలని భావించిన స్థానాల జాబితాను టీడీపీ జనసేన కూటమి విడుదల చేయనుంది. ఫస్ట్ లిస్ట్ ప్రకటన వేళ చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అందుబాటులో ఉండాలని ఇప్పటికే అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వంటి కీలక నేతలకు సూచించారు. మరోవైపు లిస్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నాదెండ్ల మనోహర్ సహా ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఈ రోజు టీడీపీ జనసేన అభ్యర్థులకు సంబంధించి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏ సమయానికి ప్రకటిస్తారు? ఇప్పటికే ఇవంతా కూడా దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారా పార్టీ అధినేతలు? కృప ఉదయం 11:40 ఏదైతే మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో ఆ సమయానికి అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయాలని చెప్పి ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 2 పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ మొదటి జాబితాలో ఉంటారు. టీడీపీకి చెందిన దాదాపు 50 నుంచి 60 మంది ఉండే అవకాశం ఉంది. జనసేనకు సంబంధించి 10 నుంచి 15 మంది అభ్యర్థులు ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సాయంత్రమే అమరావతి చేరుకున్నారు. 5 గంటల నుంచి ఆయన తుది జాబితా కసరత్తులో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాత్రి మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నారు. ఆయన కూడా మనోహర్ కావచ్చు, పలువురు సీనియర్ నేతలతో అక్కడ కూడా భేటీ అయ్యి మొత్తం కూడా చర్చిస్తూ ఉన్నారు. మొదటి జాబితాకు సంబంధించి ఎటువంటి వివాదం లేని సీట్లనే మొదటి ప్రాధాన్యతగా వీరు ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే 2 పార్టీలు సీట్లు ఒకే సీట్ను ఆశించే సీట్లు అత్యధిక శాతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహుల్లో అయితే టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొదటి జాబితా విడుదలైన తర్వాత ఏదైతే సీట్లు కోల్పోయే వారికి నచ్చజెప్పేందుకు కూడా ఒక వ్యూహం ప్రకారం ఈ 2 పార్టీలు ముందుకు పోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటి జాబితాలో ఇప్పటికే సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతే ఒక ఆమోదం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే సీనియర్ నేతలు ఇప్పుడే వెళ్లడం జరిగింది. యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అదేవిధంగా అందగాని సత్యప్రసాద్, రామానాయుడు లాంటి సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది సీనియర్ నేతలు వస్తారు. వారందరితో చర్చించి వారందరి ఆమోదంతో మొదటి జాబితా టీడీపీ వైపు నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో ఆ జాబితాని వారికి చూపించబోతున్నారు. వారి ఆమోదంతో పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ జాబితాని విడుదల చేయబోతున్నారు. 11:40 మాఘం పౌర్ణమి రోజు మంచి రోజు కాబట్టి ఆ ముహూర్తానికి విడుదల చేయాలని చెప్పి పురోహితులు చెప్పిన మీదట ఆ సమయానికి విడుదల చేయాలని ఇరువురు కూడా నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా 10 గంటల తర్వాత చంద్రబాబు నివాసానికి వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కలిపి ఉమ్మడి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మొదటి అభ్యర్థుల జాబితాని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే రెడీ చేసుకున్నారు. మన నివాసం దగ్గర కూడా హడావిడైతే మనకి కనిపిస్తుంది. సీనియర్ నేతలంతా కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ చరిత్రలో చంద్రబాబు అధ్యక్షుడైన తర్వాత కూడా ఇంత సార్వత్రిక ఎన్నికలకు ఇంత ముందుగా ఎప్పుడు కూడా మొదటి జాబితాను విడుదల చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఆఖరి వరకు నాన్చుతారని చంద్రబాబుకి పేరు ఉంది. కానీ దానికి భిన్నంగా మొదటిసారి అభ్యర్థుల జాబితాని చాలా ముందుగా మొదటి జాబితాను విడుదల చేయబోతున్నారు. అది కాక పొత్తులో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ముందే జాబితా విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ కూటమిలో బీజేపీ చేరుతుందన్న వార్తల నేపథ్యంలో వారు ఏవైతే సీట్లు ఆశిస్తున్నారో ఆ సీట్లను మాత్రం ఈ మొదటి జాబితాలో ఉండే అవకాశం కనిపించట్లేదు. పార్లమెంటు స్థానాలను కూడా కొంత ఆపే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారితో చర్చల నేపథ్యంలో కొంత క్వశ్చన్ అయితే చంద్రబాబు ఉంచుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా మొదటి జాబితా మాత్రం ఇప్పటికే ఎక్సర్సైజ్ చేశారు చంద్రబాబు. మొదటిసారిగా ఇప్పుడు వరకు పార్టీ నేతలు ఎవరిని కూడా ఈ చర్చల్లో ఇన్వాల్వ్ చేయలేదు. ఏదైతే రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని టీమ్స్ ఇచ్చిన సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కృప, రవిచంద్, తొలి జాబితాలో ఎంతమంది అభ్యర్థులు ప్రకటిస్తారు? అలాగే ఆ అభ్యర్థులు ఖరారయ్యారా? వారి పేర్లు ఏంటి? ఎటువంటి ప్రచారం జరుగుతోంది? మొదటి జాబితా సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అంటే మొదటి జాబితాలో ముఖ్యంగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అత్యధిక ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు ఉంటారు. ఎటువంటి వివాదం లేని చోట్ల చాలా చోట్ల కూడా ఎటువంటి వివాదం లేని సీనియర్ నేతలు ఉంటారు. వారి పేర్లు మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. ఏదైతే జనసేనతో కావచ్చు, బీజేపీతో కావచ్చు వారికి ఇచ్చే అవకాశం ఉన్న స్థానాలను పక్కన పెడతారు. అదేవిధంగా ఒక సీటు కోసం 4-5 పోటీలు పడే దగ్గర కొద్ది కాంపిటీషన్ ఎక్కువ ఉన్న సీట్లను కూడా కొంచెం పక్కన పెట్టే అవకాశం ఉంది. మిగిలిన సీట్లు మాత్రమే వివాదం లేని, ఇబ్బంది లేని సీట్లు మాత్రమే విడుదల చేసే ఉంది. ఎందుకంటే పార్టీలో కొన్ని చోట్ల ఏదైతే ఒక నియోజకవర్గాన్ని ఒక అభ్యర్థి పోటీ పడుతున్నారు, వారు సీనియర్ నేత అయి ఉంటారు. అట్లాంటి స్థానాలు ఇబ్బంది లేని చోట మాత్రమే విడుదల చేస్తున్నారు. గతంలో మనం కూడా దాదాపు 70 స్థానాల పైన టెన్ టీవీలో కూడా ప్రసారం చేయడం జరిగింది. దాదాపుగా ఆ స్థానాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే పార్టీలో కాంపిటీషన్ కావచ్చు, ఎటువంటి వివాదాలు లేవని భావించే సీట్లు మాత్రమే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో జనసేన, టీడీపీ ఆశించే స్థానాలు, ఒకే స్థానాన్ని ఆశించే సీట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ 2 జిల్లాల్లో ఎలా ఉంటుంది అభ్యర్థుల ఎంపిక, ఆ 2 జిల్లాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తారనేది ఒక టెన్షన్ అయితే నేతల్లో కనిపిస్తుంది. అయితే వాటిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10-15 సీట్లు ప్రకటించినప్పటికీ అవి ఉభయ గోదావరి జిల్లాలోనే సింహభాగం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ టీడీపీ నేతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఆ స్థానాల్లో సీటు ఆశించే టీడీపీ నేతలు ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతారనేది కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఎటువంటి వివాదం లేని మాత్రమే మొదటి జాబితాలు విడుదల చేస్తున్నామని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనా 11 గంటల తర్వాత మొదటి జాబితాల పేర్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో ఎటువంటి లీక్స్ కూడా బయటికి రావడం లేదు. ఎందుకంటే చంద్రబాబు మొదటిసారిగా పార్టీ నేతలు ఎవరిని ఇన్వాల్వ్మెంట్ లేకుండా మొత్తం కూడా హైదరాబాద్ లోని బ్యాక్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఏ విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఆఫీసు కావచ్చు ఇక్కడ ఎవరికి కూడా తెలియకుండా కొంత జాగ్రత్త వహించారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్ లాంటి ముఖ్యమైన నేతలు మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఈ లిస్టును తయారు చేశారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు వరకు కూడా లిస్టుపై అన్ని ఊహాగానాలే తప్పించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. నిన్న రాత్రి డిసైడ్ అయింది టికెట్ రిలీజ్ చేయాలి ఈ రోజు మొదటి జాబితాని. అప్పటి వరకు కూడా పార్టీ నేతలు ఎవరికి కూడా ఈ సమాచారం లేదని చెప్పుకోవచ్చు. కృప ప్రస్తుతానికైతే 9 గంటలు అవుతుంది. ఇప్పుడే 9 గంటలు దాటింది. సీనియర్ నేతలంతా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. వారి ఆమోద ముద్ర తీసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారు. ఇద్దరు కలిసి అభ్యర్థుల జాబితానైతే మొదటి జాబితాని 11 గంటల 40 నిమిషాలకి విడుదల చేయబోతున్నారు. కృప.